అందరికీ నమస్కారం. ఎక్స్‌ప్లోరింగ్ విక్టరీ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఇవాళ థర్డ్ క్లాస్‌లో ఫస్ట్ చాప్టర్ అయిన తెలుగు తల్లి పాఠం గురించి మనం చూద్దాం. తెలుగు తల్లి. తెలుగు తల్లి ఇతివృత్తం దేశభక్తి ప్రక్రియ గేయం. తెలుగు తల్లి ఇతివృత్తం దేశభక్తి ప్రక్రియ గేయం. కవి శ్రీరంగం శ్రీనివాసరావు. ఈయన 14/4/1910లో జన్మించారు. 15/6/1983లో మరణించారు. శ్రీశ్రీగా ప్రసిద్ధి చెందిన ఈయన మహాకవి, అభ్యుదయ యుగకర్త, కథకులు, నాటకకర్త, విమర్శకులు, అనువాదకులు. మహాప్రస్థానం వీరి అభ్యుదయ కవితా సంపుటి. మరో ప్రస్థానం వీరి విప్లవ కవితా సంపుటి. మహాప్రస్థానం తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన రచన. మరో ప్రస్థానం ఖడ్గసృష్టి వీరి ఇతర రచనలు. మొత్తం మీద శ్రీశ్రీ గారి రచనలు మనకు పాఠంలో ఇచ్చినవి. మహాప్రస్థానం, మరో ప్రస్థానం, ఖడ్గసృష్టి. శ్రీశ్రీ. మహాప్రస్థానం, మరో ప్రస్థానం, ఖడ్గసృష్టి. శ్రీరంగం శ్రీనివాసరావు. మహాప్రస్థానం అభ్యుదయ కవితా సంపుటి, మరో ప్రస్థానం విప్లవ కవితా సంపుటి. అనంతం శ్రీశ్రీ గారి స్వీయ చరిత్ర అనంతం. ఈ పాఠంలో కొన్ని పదాలు, వాటి అర్థాలు. చంద్రశాల అంటే చలువరాతి మేడ. ఇది ఒక గేయం కదండి. గేయం మనం టెక్స్ట్ బుక్లో చూస్తే అర్థమవుతుంది. జస్ట్ పాఠం యొక్క కవి అవి మాత్రం చూద్దాం. చంద్రశాల, చలువరాతి మేడ, అనుంగు, ప్రియమైన, చెనవోయ్, వెళ్ళవోయ్. ఈ మాసపు పాట వచ్చేసి తల్లి భారతీ వందనము. దీని కవి దాశరథి కృష్ణమాచార్య. తల్లి భారతీ వందనము దాశరథి కృష్ణమాచార్య. దాశరథి కృష్ణమాచార్య 22/7/1925 to 5/11/1987. దాశరథి కృష్ణమాచార్య యొక్క బిరుదులు కవిసింహ, అభ్యుదయ కవితా చక్రవర్తి. నిజాం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించిన కవి దాశరథి కృష్ణమాచార్య. దాశరథి కృష్ణమాచార్య నిజాం రాచరికం నుండి తెలంగాణ విమోచనకు మేలుకొలుపు పాడిన వారన్నమాట. నిజాం రాచరికం నుండి తెలంగాణ విమోచనకు మేలుకొలుపు పాడినవారు దాశరథి కృష్ణమాచార్య. పద్యాన్ని, పాటని కూడా సమానంగా నిర్వహించిన కవి దాశరథి కృష్ణమాచార్య. అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, తిమిరంతో సమరం దాశరథి కృష్ణమాచార్య గారి రచనలు. యాత్రా స్మృతి వీరి స్వీయ చరిత్ర. ఎవరి స్వీయ చరిత్ర? దాశరథి కృష్ణమాచార్య స్వీయ చరిత్ర. అనంతం శ్రీరంగం శ్రీనివాసరావు గారి స్వీయ చరిత్ర. ఓకే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా దాశరథి కృష్ణమాచార్య ఉన్నారు. ఈ మాసపు కథ ఐకమత్యం. ఐకమత్యం కవి లియో టాల్స్టాయ్. 9/9/1828, 20/11/1910. ఈ డేట్ ఆఫ్ బర్త్స్ అంత ఇంపార్టెంట్ కాదండి. మనం 20th century వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే సరిపోతుంది. ఐకమత్యం లియో టాల్స్టాయ్. ఐకమత్యం పాఠం యొక్క కవి లియో టాల్స్టాయ్ రష్యాకు చెందిన ఆయన అన్నమాట. ఈ కథకు టాల్స్టాయ్ కథ ఆధారం. ఈయన ప్రసిద్ధి చెందిన రష్యన్ కథకులు, నవలాకారులు. లియో టాల్స్టాయ్ రచనలు సమరం, శాంతి, అనా కరెనినా. ఈ రెండు రచనలే ఇచ్చారు మనకి. లియో టాల్స్టాయ్ రచనలు సమరం, శాంతి, అనా కరెనినా. ఇవి నవలలు. ఓకే. నెక్స్ట్ పాఠం వచ్చేసి మర్యాద చేద్దాం. మర్యాద చేద్దాం పాఠం యొక్క ఇతివృత్తం హాస్యం ప్రక్రియ కథ. ఇది పరమానందయ్య కథల్లో ఒకటి అన్నమాట. మర్యాద చేద్దాం ఇతివృత్తం హాస్యం ప్రక్రియ కథ. పరమానందయ్య గారికి 12 మంది శిష్యులు, అందరికి తెలిసిందే. ఆయన కళింగ రాజ్యంలో ఉండేవాడు. పరమానందయ్యకి 12 మంది శిష్యులు. ఒకసారి వాళ్ళ ఇంటికి పేరయ్య అనే పండితుడు వచ్చాడు. పేరయ్య ఎవరంటే పరమానందయ్య వాళ్ళ ఫ్రెండ్. పరమానందయ్య వాళ్ళ ఫ్రెండ్ పేరయ్య వాళ్ళ కూతురు పెళ్ళికి పరమానందయ్యను ఇన్వైట్ చేయడానికి వస్తాడు. ఇదంతా కథ. దీంట్లో మనం పాఠాలు, వాళ్ళు ఎవరితో ఏమన్నారు అనేవి మళ్ళీ ఒక వీడియోలో చూద్దాం. పాఠం కింద సపరేట్గా చూద్దాము. అయితే దీంట్లో అఘాయిత్యం అనేది దాని అర్థం వచ్చేసి చేయకూడని పని. మర్యాద చేద్దాంలో పరమానందయ్య వాళ్ళ శిష్యులు వాళ్ళు చేసిన పనులు, వాళ్ళ ఇంటికి దొంగలు రావడం, ఇదంతా మళ్ళీ చూద్దాము. ఈ మాసపు పాట చూద్దాం. రేలా రేలా అనేది ఒక జానపద గేయము. ఈ మాసపు పాట. ఈ మాసపు కథ వచ్చేసి జింక. జింక అనేది ఈసఫ్ కథ నుంచి తీసుకొని మనకి టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. జింక అనేది ఈసఫ్ కథలు గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధి చెందింది. ఇది ఈసఫ్ కథ అనుకున్నాం కదా. ఈసఫ్ కథలు అనేవి గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధి. ఇవి 2500 సంవత్సరాల నాటివంట.
ఈ కథలు అన్నీ ప్రపంచ భాషల్లోకి అనువదించబడ్డాయి. సో మనం తెలుగు పాఠ్య పుస్తకాల్లో జింక అనేది జస్ట్ ఒక మోటివేషనల్ పిల్లలకి అర్థమయ్యేలాగా. ఓకే, నెక్స్ట్ మంచి బాలుడు. మంచి బాలుడు పాఠం యొక్క ఇతివృత్తం సహానుభూతి, ప్రక్రియ గేయకథ. మంచి బాలుడు కవి ఎవరంటే ఆలూరి బైరాగి. ఆలూరి బైరాగి 5/11/1925లో జన్మించారు. 5/9/1978లో మరణించారు. మంచి బాలుడు పాఠం యొక్క కవి ఎవరంటే ఆలూరి బైరాగి. ఆలూరి బైరాగి 20వ శతాబ్దపు కవి అన్నమాట. 20వ శతాబ్దపు అగ్రశ్రేణి కవుల్లో ఒకరు వీరు. 20వ శతాబ్దపు అగ్రశ్రేణి కవుల్లో ఒకరు ఆలూరి బైరాగి. మానవుడి అస్తిత్వ వేదనను కవిత్వంగా వెలువరించిన కవి ఆలూరి బైరాగి. ఆలూరి బైరాగి ప్రసిద్ధ రచనలు ఏంటంటే చీకటి మేడలు, నూతిలో గొంతుకలు, ఆగమగీతి, దివ్యభవనం. ఈ 4 రచనలు మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. ఆలూరి బైరాగి రచనలు. ఆలూరి బైరాగి మంచి బాలుడు అనే పాఠం రాశారు. ఆయన రచనలు ఏంటంటే చీకటి మేడలు, నూతిలో గొంతుకలు, ఆగమగీతి, దివ్యభవనం. బాలల కోసం చక్కటి గేయకథలు రచించారు వీరు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా పొందారు ఆలూరి బైరాగి. ఆలూరి బైరాగి ఈ పాఠంలో మనకి గ్రామర్ వచ్చేసి ఫుల్ స్టాప్ గురించి, కామా గురించి ఇచ్చారు. ఫుల్ స్టాప్ని తెలుగులో వాక్యాంత బిందువు అంటారు. కామాని స్వల్ప విరామ బిందువు అంటారు. ఇవన్నీ అందరికీ తెలిసినవే. ఫుల్ స్టాప్, కామా. ఈ మాస పాట వచ్చేసి కలపండి చేయి చేయి. కలపండి చేయి చేయిని రాసింది దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి కలపండి చేయి చేయి అనేది రాశారు. ఈయన 1/11/1897లో జన్మించారు. 24/2/1980లో మరణించారు. ఆధునిక తెలుగు కవిత్వంలో భావకవిత్వ యుగానికి తలుపులు తెరిచారు. ఎవరు? దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. ఈయన అచ్చమైన తెలుగు కవి. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి అచ్చమైన తెలుగు కవి. ఆధునిక తెలుగు కవిత్వంలో భావకవిత్వ యుగానికి తలుపులు తెరిచారు. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి యొక్క కవిత్వ లక్షణాలు మనకి ఇప్పటి వరకు ఏ కవి యొక్క లక్షణాలు మనకి చెప్పలేదండి. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి కవిత్వ లక్షణాలు ఏంటంటే అక్షర రమ్యత, భావన సౌకుమార్యం, శబ్ద సంస్కారం. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి కవిత్వ లక్షణాలు అక్షర రమ్యత, భావన సౌకుమార్యం, శబ్ద సంస్కారం. అందుకనే వారి కవిత్వాన్ని శ్రీరంగం శ్రీనివాసరావు ఇక్షు సముద్రంతో పోల్చారు. కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసము వీరి ప్రసిద్ధ రచనలు. వీరి 3 రచనలు మనకిచ్చారు. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారి రచనలు కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసం వీరి ప్రసిద్ధ రచనలు. పద్మభూషణ్ పురస్కారం కూడా